గతంలో 2 టర్మ్లో కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నదంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలోనే విమర్శలు మూటగట్టుకుంది. తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను వీక్ చేయడానికి ఈ అస్త్రాన్ని ఉపయోగించిందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. స్పీకర్లు సైతం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిందలు మోశారు. స్పీకర్లకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అలాంటి ప్రాక్టీస్కు పాల్పడిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ పరిణామాలను ఎదుర్కొంటుంది. అప్పుడు ఇన్కమింగ్ గా ఉన్న వలసలు ఇప్పుడు అవుట్ గోయింగ్ గా మారాయి. నాడు అమలు చేసిన ఎత్తుగడలే ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరికలతో సొంత పార్టీ లీడర్లలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ లీడర్లలో అలజడి మొదలైంది. భవిష్యత్తుపై వారు ఆందోళనలో పడ్డారు. పార్టీలో నెలకొన్న పరిణామాలను గమనంలోకి తీసుకుని జాగ్రత్త తీసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు ఆలోచనలకు పదును పెడుతున్న సమయంలోనే లోక్సభ ఎన్నికల ఫలితాలు దెబ్బకొట్టాయి. గులాబీ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఈ పరిస్థితులు ఆ పార్టీ నేతల్లో ఆందోళన, భయాన్ని మరింతగా పెంచినట్టయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ సభ్యుల నుంచి సైతం ఒత్తిడి పెరగటంతో ఆపరేషన్ ఆకర్షకు హస్తం పార్టీ శ్రీకారం చుట్టింది. తొలుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుని ఆ తర్వాత మాజీలపై దృష్టి పెట్టాలని భావిస్తుంది. ఈ పరిణామాన్ని గమనించిన బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఎవరు ఎప్పుడు చేజారుతారో తెలియని అనుమానంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. పార్టీని విడిచి వెళ్లొద్దని వారిని కన్విన్స్ చేస్తున్నారు. ప్రలోభాలు, పదవులు, పనులకు లొంగిపోయి పార్టీ మారే ఆలోచనలు చేయవద్దంటూ వారికి నచ్చజెబుతున్నారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని తొందరపడొద్దంటూ ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తున్నారు. న్యాయ పోరాటంతో వలసలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ లీడర్లు వాదిస్తున్నారు. కానీ పార్టీ మారిన వారి విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్పై స్పీకర్ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు గులాబీ లీడర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు నిరసనలు, ఆందోళనలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజల్లో ఎండగట్టవచ్చన్నది కారు పార్టీ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశం.